సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ జిల్లా కార్యదర్శి తిరందాసు గోపి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ జిల్లా కార్యదర్శి తిరందాసు గోపి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తిరందాసు గోపి చిన్నతనం నుండే విద్యార్థి ఉద్యమంలో భాగస్వామ్యమై రామన్నపేట డివిజన్లో అనేక పోరాటాలకు సారథ్యం వహించారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై అనేక సమరశీల పోరాటాలు నిర్వహించారన్నారు. గ్రామ సేవకులు, హమాలి, భవన నిర్మాణం, అంగన్వాడీ వంటి రంగాల సమస్యలపై దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహించారన్నారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇవ్వాలని, రైతు కూలీల సమస్యలపై ప్రజలను కూడగట్టి పాలనపై ప్రశ్నల వర్షం కురిపించాలన్నాడు. కార్మికులపై సమరశీల పోరాటాలు నిర్వహించడమే గోపికి మనమిచ్చే ఘననివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, బందెల భిక్షం, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, బూడిద భిక్షం, భీంపాక ప్రశాంత్, గట్టు నరసింహ, తుర్కపల్లి నరేష్, గంటపాక శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శిగా ఇప్పుడు నేనున్న పోస్టులో పనిచేసిన వ్యక్తి గోపన్న గారు సిఐటి జిల్లా కార్యదర్శిగా ఉన్న క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయినది. చాలా బాధాకరమైన వార్త. తను చదువు విషయంలో కానీ, రాజకీయాలు చెప్పే విషయంలో కానీ, ప్రభుత్వాలను ప్రశ్నించే విషయంలో కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేవాడు కాదు. ప్రపంచ రాజకీయాలను కూడా ఒక గంట సేపైనా 2 గంటలైనా ఎక్కడ ఆగకుండా మాట్లాడే వ్యక్తి. అదేవిధంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోయి నిలబడే వ్యక్తి గోపన్న. పొదుపు విషయంలో కూడా మనం కార్మికుల తరఫున పనిచేసే వాళ్ళం, కార్మిక సంఘాల నాయకులుగా ఉన్న వాళ్ళం వృధా ఖర్చు చేయొద్దని చెప్పి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకు కూడా లెక్క అడిగేటాడు. ఒకవేళ 2 రూపాయలు అయిపోయినాయి, 5 రూపాయలు ఉన్నాయంటే అవి మనం జమ చేయాల్సిన పరిస్థితి ఉంది.